ఈ రోజు మనం వచ్చేసి సిద్ధార్థ గార్డెన్స్ గోల్డ్ జిమ్ ఎదురు ఉన్న శ్రీలక్ష్మి ఫుడ్స్. అంటే ఒకే ప్లేస్ లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది అనమాట. కొంతమందికి డైరీ ఫుడ్స్ అంటే ఇష్టం, కొంతమందికి ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టం, కొంతమంది గర్ల్స్ కి పానీపూరి అంటే పిచ్చి. అలాంటి వాళ్ళందరికీ స్వే చేసే ఒకే ఒక పాయింట్ శ్రీలక్ష్మి ఫుడ్. దీని హిస్టరీ ఏంటంటే ఒక డైలీ పార్లర్ తో స్టార్ట్ చేశారు, మెల్లమెల్లగా ఒక్కొక్క ఐటమ్ ని యాడ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ప్లేస్ మొత్తాన్ని మనం వెళ్ళి చూద్దాం. సార్ మీ పేరు? రామకృష్ణ. సో దీని హిస్టరీ చెప్తారా? ఓకే, నేను స్టార్టింగ్ ఒక డైరీతో స్టార్ట్ చేశాను, సంగం డైరీ పార్లర్తో స్టార్ట్ చేశాను. ఇది నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ చైనీస్ సెక్షన్ మొదలు పెట్టాము. ఆ తర్వాత పానీపూరి సెక్షన్, రోటీ అండ్ బిర్యానీ, కిచడీ, అలా 1 by 1 ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాము. సో అరౌండ్ 4 years నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము. సో ఓకే, గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ రన్నింగ్. సో ఎంతమంది ఆర్గనైజేషన్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో? 2015 September 9th మేము స్టార్ట్ చేసిన డేట్. మీకు మాకు ఇక్కడ దొరికే స్పెషల్ ఐటమ్ ఏంటి? అంటే దానికోసమే స్పెషల్గా ఇక్కడికి వస్తారనమాట. అలాంటి ఐటమ్ ఏంటి? బిర్యానీ బాగుంటుందండి, బిర్యానీ అండ్ కిచడీ కూడా. ఇంకా ఫ్రైడ్ రైస్ అంతా మేము కంప్లీట్ బాస్మతి రైస్ వాడతాము. సో మిక్సింగ్ అట్లా ఏమి ఉండదు, కంప్లీట్ బాస్మతి రైస్. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఐటమ్స్ మాత్రం వాడతాము. సెకండ్ అసలు క్వాలిటీ జోలికి వెళ్ళాం అసలు. సో మీకు ఇయర్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందా, లేకపోతే కస్టమర్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వటం? ఒక్కొక్క ఫాస్ట్ ఫుడ్ దగ్గర కొంతమంది ఎక్కువ ఉంటారు, సేల్స్ ఇక్కడ ఉంటాయి, అలాంటివి ఏంటి? నాకైతే డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉందండి, బిజినెస్ అయితే బాగానే ఉంది నాకు. డైరీ నుంచి స్టార్ట్ చేశారు కదా, సో అలా ఇంకేమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే తర్వాత రెస్టారెంట్ ప్లాన్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు ఓకే. సో ఏమైనా బ్రాంచెస్ ఐడియా ఉందా? ఇప్పుడైతే ఏం లేదు ఆలోచన. ప్రైస్ రేట్ కానీ సేల్స్ కానీ ఎందుకంటే కాంప్రమైజ్ అవుతున్నారా మీరు? యాక్చువల్లీ కాంప్రమైజ్ అంటే ప్రైస్, ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని రేట్లు పెరుగుతూనే ఉన్నాయండి. బట్ మేము మాత్రం కాస్ట్ ఇంక్రీజ్ చేయట్లేదు, అదే ప్రైస్లో చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే కస్టమర్స్ మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా, ఈరోజు పెరగొచ్చు రేపు తరగొచ్చు ఇంగ్రీడియంట్స్ రేట్ అనేది, బట్ సేమ్ ప్రైస్లో మేము అందిస్తున్నాం అండి. అలాగే ఓకే, ఇక్కడ ఉన్న స్పెషాలిటీ అదే, ఎప్పుడు వచ్చినా కానీ ఒకే ప్రైస్లో మనకు అందిస్తారనమాట. అదే ఇక్కడ శ్రీలక్ష్మి ఫుడ్ సెంటర్ స్పెషాలిటీ. కిచెన్ లోనే అనమాట ఏదైనా మ్యాజిక్ యాడ్ చేసి, ఆ మ్యాజిక్ యాడ్ చేసే చెఫ్ ఉన్నారనమాట మన దగ్గర. ఆయన మాటలను తెలుసుకుందాం ఏమైతే మ్యాజిక్ యాడ్ చేస్తున్నారో. సార్ మీ పేరు? సంతోష్. సో మీరు ఇక్కడ ఎలాంటి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు? అన్ని మంచి క్వాలిటీ. మన ఓనర్ గారు కూడా మంచి క్వాలిటీ గారు అసలు రాజీ పడరు అనమాట. మంచి క్వాలిటీ వాడమంటారు. అన్ని ఐటమ్స్ కూడా మంచి క్వాలిటీ వాడతాం. కలర్ కూడా ఫుడ్ కలర్ కూడా వితౌట్ కలర్ వాడతాం. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? 3 years అవుతుంది. అందుకు చాలా మంచివాడు, బాగా చూసుకుంటాడు మమ్మల్ని కూడా. మీరు ఎక్కువ ఇక్కడ ఏం ప్రిపేర్ చేస్తారు? మాది మార్నింగ్ పూట బిర్యానీ, కిచడీ బిర్యానీ, ఈవినింగ్ వచ్చేసి రోటీస్ కర్రీస్ స్టార్టర్స్. మెయిన్ మనకి రోటీస్ కర్రీస్ అనేది మెయిన్ మంది. ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడ మీ ఫుడ్ తినడానికి? చాలా దూరం నుంచి, 1 town నుంచి వస్తారు. కొంతమంది ఇక్కడ తెనాలి, నల్లపాడు నుంచి కూడా ఎక్కడికి వస్తారు. సో ఆర్డర్స్ ఏమైనా వస్తాయా మీకు? వస్తూ ఉంటాయి, ఆర్డర్ వస్తూ ఉంటాయి. స్పెషల్ ఏంటి ఇక్కడ మీకు? ఎక్కడ వరకు మీరు ఎక్కువగా ప్రొవైడ్ చేసే స్పెషల్ ఐటమ్? మాది మెయిన్ అనేది క్యాజూ చికెన్ ఉంటుంది ఒకటి, క్యాజూ చికెన్ ప్లస్ ఇంకో ఆర్ఆర్ చికెన్ అనేది ఉంటుంది.
అది ఎక్కువ లెగ్ చేస్తారు అనమాట. సో మీరు కలర్ వేయడం ఇలాంటి ఏమి చేయరు? కలర్ వాడడం, అసలు ఆయిల్ కూడా మంచి సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం. సో కలర్ వేరు, అసలు అదే ఇక్కడ మ్యాజిక్ అనమాట. ప్యూర్గా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకి. ఫుడ్ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫుడ్ లవర్స్ అడిగి కనుక్కుందాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో. పదండి. హలో పీపుల్, మీ పేరేంటి? సజాద్. సజాద్. సో మీరు ఇక్కడికి ఫస్ట్ టైం రావడం? డైలీ కస్టమర్. డైలీ కస్టమర్. మీరు ఎక్కువగా లైక్ చేసే ఫుడ్ ఏంటి ఇక్కడ? చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం మీరు వస్తారనమాట. మీరు ఎక్కువ అన్ని ఐటమ్స్ టేస్ట్ చేస్తారు ఇక్కడ? అన్ని చేసాం. ఓకే, మీ ఫేవరెట్? చికెన్ ఫ్రైడ్ రైస్, పుల్కా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశారు. ఏమైనా పార్టీస్ ఉంటే కూడా ఇక్కడికే వచ్చేది మేము. ఇంట్లో అమ్మ చేస్తారా? అమ్మ చేసేది బాగుందా, ఇక్కడ చేసేది బాగుందా? అమ్మ చేసేది బాగుంది. ఎక్కడ హోమ్ ఫుడ్డే. ఓకే, ఇద్దరికి అమ్మ చేసిందే బాగుందంట. నీకు ఇక్కడ నచ్చిన ఐటమ్ ఏంటి? ఇక్కడ నూడిల్స్ బాగా తింటావు. ఇక్కడ ఉన్న అన్ని టేస్ట్ చేసావా? చేశాను. అన్ని టేస్ట్ చేసావా? అన్నిట్లో కలిసి నూడిల్స్ ఫేవరెట్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేశారా? అదొకటే నేను చేసింది. లస్సీ తాగడానికి వస్తా. లస్సీ కోసం వస్తారనమాట, ఫ్రెండ్స్ తో కొంచెం చిల్ అవ్వడానికి. అవును అవును. ఓకే, రోజు వస్తారా? రోజు వస్తాం. ఫ్యామిలీతో పాటు ఎప్పుడైనా వచ్చారా? ఫ్యామిలీతో రాలా, మా ఫ్రెండ్స్ తో వచ్చా. రూపాదేవి. మీరు ఇక్కడ ఏం టేస్ట్ చేశారు? ఎగ్ నూడిల్స్. ఓకే, మీరు యూజువల్గా ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు. ఓకే, అప్పుడప్పుడు. ఎక్కువ ఎలా వస్తారు? ఫ్రెండ్స్ తో వస్తారా, ఫ్యామిలీతో? ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీతో. మీకు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని టేస్ట్ చేశారా? అంటే ఇంకా లేదు. చిన్నగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వస్తారనమాట. మీరు క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అంత రీజనబుల్ గానే ఉందంటారా? బాగుంది. ఓకే, గారి వైఫ్ ఉన్నారు, చాలా ప్రెటీగా ఉన్నారనమాట. ఇక్కడ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. మీ పేరేంటండి? శ్రీదేవి. ఓకే, మీరు ఇక్కడ ఏమేమి అమ్ముతారు? మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ అదర్ హాట్ ఐటమ్స్, స్వీట్స్. మీకు ఎక్కువగా సేల్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి? సంగం డైరీ ప్రోడక్ట్స్ మొత్తం ప్రతిది ఈక్వల్ గా ఆల్మోస్ట్. ఓకే, డ్రింక్స్ కానీ అంటే స్టూడెంట్స్ కొంతమంది కొన్ని ప్రిఫర్ చేస్తారు కదా. ఎక్కువగా ఇంతకుముందు బేకరీ ఐటమ్స్ కూడా పోయేవి. రీసెంట్లీ అయితే డ్రింక్స్ అండ్ సంగం ప్రోడక్ట్స్. మీరు కూడా ఎక్కువ తీసుకుంటుంటారా? ఇక్కడ మీ పిల్లలు తీసుకెళ్తూ ఉంటారు కదా, ఏవి ఎక్కువ తీసుకెళ్తారు? పాప వాళ్ళు లస్సీ. ఓకే, లస్సీ ఎక్కువ ఇష్టపడతారంటారు. ఎక్కువ ఇష్టపడతారు. ఇక్కడ మీకు స్పెషల్ ఐటమ్స్ ఏంటి ఇక్కడ ఈ డైరీలో? స్పెషల్ ఐటమ్స్ వచ్చేటప్పటికి దూద్ పేడ ఒకటి అండ్ లస్సీ, బాదం మిల్క్. మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఒక ఫేవరెట్ అంటే ఒకటి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని తింటూ ఉంటారు కదా. ఓకే, బాస్మతి బాగా తింటారు అనమాట. ఎక్కడ చూసిన ఫుడ్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు మనకు తగ్గుతుంటారు. ఇక్కడ ఒక మెయిన్ ఫుడ్ వాళ్ళ సబ్స్క్రైబర్ ఉన్నారు, వారి మాటలు కనుక్కుందాం. మీ పేరు? మహేష్. మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారా? అంటే వీక్లీ ఒకసారి వస్తుంటా. వీక్లీ ఒకసారి అంటే వీకెండ్స్ అప్పుడు వస్తారు? వీకెండ్స్ అప్పుడు. అంటే ఇక్కడనే కాదు, ప్రతి దానికి వస్తూ ఉంటా. ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇవాళ ఇక్కడ మీకు ఏం ఆర్డర్ చేశారు? మీకు ఏం నచ్చింది? నేను ఎగ్ మంచూరియా నూడిల్స్ ఒకటి ఆర్డర్ చేశాను, కిచిడి ఆర్డర్ చేశాను. అవి రెండు బాగున్నాయి. అన్ని టేస్ట్ చేశారు ఇక్కడ ఉన్నవన్నీ? ప్రస్తుతానికి అవి చేశాను, బాగానే ఉన్నాయి. సో మీరు ఫుడ్ వాళ్ళ సబ్స్క్రైబర్ అన్నారు, సో ఫుడ్ వాళ్ళ వ్యూవర్స్ కోసం ఒక చిన్న పాయింట్. ఫుడ్ వాళ్ళ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నాకు తెలియని చాలా చూశాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే నేను గుంటూరులో ఉన్నాను కానీ నాకు తెలియనివి చాలా ఉన్నాయి. దానికి తోడు అన్నిటికీ నేను వెళ్ళలేను కాబట్టి వీళ్ళ రివ్యూస్ చూస్తుంటా, జెన్యున్గానే ఉన్నాయి. సో అందరు అల్లరి గ్యాంగ్ అందరికి ఒక గ్యాంగ్ లీడర్ ఉన్నారనమాట, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి గ్యాంగ్ లీడర్ గారి పేరు? భరత్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. శ్రీలక్ష్మి ఫుడ్స్.
చాలా బాగుంటుంది. పుల్గా రుమాల్ రోటీ, తందూరి చికెన్ అన్నీ బాగుంటాయి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఇక్కడ? రుమాల్ రోటీ అని బటర్ చికెన్ అన్ని ఇక్కడ టేస్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి తిన్నామండి, అన్నీ బాగుంటాయి. టేబుల్ మొత్తం కలర్ఫుల్ గా నింపేశారు అన్నమాట. చూస్తుంటే మౌత్ వాటరింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ చెఫ్ ఉన్నారు, వారి మాటలోనే కనుక్కుందాం. ఇది ఎలా చేస్తున్నారు, ఏం మ్యాజిక్ యాడ్ చేస్తున్నారు? ఇది పన్నీర్ బటర్ మసాలా. ఇదేమో క్యాజూ నట్ విత్ టమాటా అండ్ ఉల్లిపాయలతో గ్రేవీ చేసేసి తయారు చేస్తాం. క్రీము బటర్ యాడ్ చేసేసి ప్యూర్ బటర్ సంగం కంపెనీది వాడేది మనం. రెండోది పాలక్ పన్నీర్, ఇది పాలక్ కూర అనమాట. వీటిని బాయిల్ చేసేసి ఫ్రై చేసేసి తాలింపు వేసేసి చేస్తాం. ఇది కూడా విత్ బటర్ అండ్ క్రీమ్. ఇదేమో మెథీ చమ్మన్, ఇది కూడా పన్నీర్తోనే తయారవుతుంది. పన్నీర్ జీడిపప్పు పేస్ట్తో తయారైద్ది. ఇది ఇంకా చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటుంది అనమాట. అంటే అంతా అన్ని బాగుంటాయి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది, అన్ని బాగుంటుంది అనమాట. మూడు బెస్టే. ఇంకా ఇది వచ్చేసి క్యాజూ నట్ చికెన్, ఇది స్టార్టర్స్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా విత్ ఓన్లీ క్యాజూ చికెన్తోనే తయారు చేస్తారు. చాలా కోటింగ్ చాలా తక్కువ అనమాట, చాలా లెస్ అన్న ప్యూరో క్వాలిటీ ప్రిపేర్ చేసేసి. ఇది వచ్చేసి ముగ్లాయ్ బిర్యానీ, అది విత్ ఆమ్లెట్ ఉంటుంది, పైన గ్రేవీ, అది చికెన్ కర్రీ ఉంటుంది, క్యాజూ నట్ ఉంటాయి. ఇదేమో రుమాలి రోటీ. మన ఒక 5 స్టార్ హోటల్ ఫుడ్ అనేది ఎంత హైజీనిక్, ఎంత క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తారో అలా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ అంతా చూడండి, ఇక్కడ కాజు కానీ, ఇక్కడ క్రీమ్ కానీ ఒక పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేశారనమాట. సో ఇంత క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేసిన చెఫ్ గారికి చాలా థ్యాంక్స్. సో ఇంక టేస్టింగ్ ఇట్స్ టేస్టింగ్ టైం. మన ముందు 3 కర్రీస్ ఉన్నాయి. పాలక్ కర్రీ ట్రై చేస్తున్నా. క్రీమీ సాఫ్టీ టెక్స్చర్ బాగుంది. సో నెక్స్ట్ కర్రీ పన్నీర్ బటర్ మసాలా. ఇందులో మాత్రం పక్కగా క్యాష్యూ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో థర్డ్ ఐటమ్ మేథీ చామిన్. సూపర్ టేస్ట్గా ఉంది అండ్ స్వీట్గా ఉంది. సో అందుకే మీకు నచ్చినట్టుంది. సో మన ఫుడ్ వాళ్ళ తరపు నుంచి నేను దీనికి ఇస్తున్న రేటింగ్ 4.9 out of 5.